చేవెళ్లలో బీజేపీ భారీ బహిరంగ సభ సక్సెస్ అయింది. విజయ సంకల్ప సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా విచ్చేసి ఘాటుగా కేసీఆర్ పై విమర్శలు చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా సభను ఏర్పాటు చేశామని బీజేపీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపడుతుందని అంటున్న వెంకటరెడ్డితో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం అయితే మనతో మాట్లాడడానికి రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యదర్శి గారు వెంకటరెడ్డి ఉన్నారు. అతను ప్రయత్నం చేద్దాం. మాకందరికి చేవెళ్ల ప్రాంత ప్రజలందరికీ చాలా శుభ పరిణామంగా భావిస్తున్నాము. ఈ సభ దిగ్విజయం అవ్వడం, ఇక్కడ వచ్చిన జన ప్రవాహాన్ని చూస్తే మేము తప్పకుండా రాబో రోజుల్లో తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ ఏర్పడబోతుంది. ఎన్ని లీకులు చేసినా కేసీఆర్ గుర్తుపెట్టుకో, మా టైగర్ పెద్ద పులి చెప్తున్నాడు, మీ అందరినీ మీరు చేసిన స్కామ్లన్నీ బయట పెట్టే రోజు రాబోతుంది. సబితా ఇంద్రారెడ్డి గారు ఈ ప్రాంతంలో మేము చిన్న ఉన్నప్పటి నుంచి 20-30 సంవత్సరాల వెనకటి నుంచి ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె భర్త ఇంద్రారెడ్డి గారు, స్వర్గీయ సబితా ఇంద్రారెడ్డి గారు ఇన్ని రోజుల నుంచి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఎప్పుడూ మంత్రి పదవుల్లో ఉంటూ ఒక రోడ్ వేయలేని సబితా ఇంద్రారెడ్డి గారు ఇలా మాట్లాడుతుంది. అమిత్ షాని అడిగే స్థాయి సబితా ఇంద్రారెడ్డి గారని మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా ఈ ప్రాంతానికి ఏం చేయాలనో మా అమిత్ షా గారు ఇప్పుడు చెప్పారు. శంకరపల్లి నుంచి వికారాబాద్ కు ట్రైన్ ఫెసిలిటీ కానీ ఊందానగర్ వరకు, అంటే శంషాబాద్ వరకు కూడా ట్రైన్స్, హైవేస్ ఎన్ని రకాల అభివృద్ధి చేస్తున్నారో మా ప్రాంతంలో ఈ రోజు అమిత్ షా చెప్తే మాకు అర్థమైంది, మా జనాలకు అర్థమైంది. తప్పకుండా సబితా ఇంద్రారెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, రాబో రోజుల్లో మీకు బుద్ధి చెప్పే సమయం దగ్గరలో ఉంది. పేపర్ లీకుల్లో ఫస్ట్, స్కాముల్లో ఫస్ట్, అవినీతిలో ఫస్ట్, ఈ రకంగా అభివృద్ధి జరుగుతుంది. తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, బీఆర్ఎస్ నాయకులకు ఇదే కనిపిస్తుంది. కానీ మాకు గ్రౌండ్ లెవెల్లో ఉన్న మా జనాలకు కనిపిస్తుంది డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలేవు మా ఊర్లో, మా చేవలలో. సబితా ఇంద్రారెడ్డి గారు కానీ, యాదయ్య గారు కానీ ఒక డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రేపు పొద్దున మాకు చూపించండి, లేదా మీడియాకు చూపించండి దమ్ముంటే, అప్పుడు మాట్లాడండి కేసీఆర్. లేదంటే మేము బీజేపీ వచ్చిన తర్వాత ఇప్పుడు మా నాయకులు చెప్పినట్టు 2000 ఉన్న పింఛన్ 4000 ఇవ్వగలుగుతాం, 4000 కాదు 5000 కూడా ఇవ్వగలుగుతాం. ఎందుకంటే మా రాష్ట్రం అభివృద్ధి పదంలో ఉంటే మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి నువ్వు 2000 ఇస్తే మేము మిగులు బడ్జెట్ లోకి వచ్చి 5000 కూడా ఇవ్వగలుగుతాం. అంతేకాదు ప్రతి కుటుంబానికి జగ ఉన్న వాళ్ళకు ఇల్లు కట్టిస్తాం, జగ లేని వాళ్ళకు జగ ఇచ్చి ఇల్లు కట్టిస్తామని మా నాయకులు ప్రకటించారు. మేము పూర్తిగా విశ్వాసంతో ఉన్నాం. తప్పకుండా బీజేపీ గవర్నమెంట్ వచ్చేటట్టుగా శాయశక్తులా పనిచేస్తాం. ఇది మంచి రోజు. ఈ రోజు ఏ కార్యక్రమం ప్రారంభించినా అది దిగ్విజయంగా సంవత్సరం మొత్తం, జీవితం మొత్తం అది జరుగుతుంది, దిగ్విజయంగా కొనసాగుతుంది. ఇది ఒక కారణం. బసవేశ్వరుని యొక్క ఈరోజు ఆయన విశేషమైన దినం. ఈ రెండు శుభసూచకాలు చేవల్ల సెంటిమెంట్. ఏ నాయకుడైనా, ఏ పార్టీ అయినా ఏ కార్యక్రమం మొదలు పెడితే చేవల్ల నుంచి అది దిగ్విజయంగా తెలంగాణ ప్రాంతంలో జరిగింది. రేపటి రోజు కూడా జరగబోతుంది. ఏదేమైనా సరే వచ్చే ఎన్నికల్లో మాత్రం బీజేపీ మాత్రం రాష్ట్రంలో అధికారంలో వచ్చి తీరుతుందని చెప్పేసి వెంకటరెడ్డి మాటలైతే మనం విన్నాం. వీడియో రాజుతో ప్రవీణ్, అమ్మ న్యూస్.